హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అర్చన కంటెంట్. శ్రావణ మాసం అనగానే మనకు గుర్తొచ్చేది ఒక పండుగ తర్వాత ఇంకో పండుగ. అన్న చెల్లెళ్ళ అనుబంధానికి, అక్క తమ్ముళ్ళ అనుబంధానికి మనకు ముందుగా గుర్తొచ్చేది రాఖీ పండుగ. ఆ రాఖీ పండుగ కోసం మనం బయట కొనుక్కునే రాఖీలు కాకుండా ఇంట్లోనే తయారు చేసుకొని ఎలా కట్టాలో ఎలా చేయాలో చూపిస్తాను. చూడండి, వీడియోని కంప్లీట్ గా చూడండి. చూస్తున్న ఏ పాయింట్ లో మీకు నచ్చినా కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ప్లీజ్. ఇలా నేను ఫోటో రాఖీ చేద్దామని, ఇది మన జ్యువెలరీ బాక్స్ లో వస్తుంది కదా థర్మాకోల్, దాన్ని తీసుకున్నాను. ఇదిగోండి ఇలా కలర్స్ డ్రా చేసేసాను. ఈ ఫోటో కన్నా కొంచెం సైడ్స్ ఎక్కువ వచ్చేలా ఒక పేపర్ ని కట్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ పేపర్ పైన ఈ కలర్ అంతా స్టిక్ అయ్యేలా ఇలా రివర్స్ లో వేసి స్టిక్ చేస్తున్నాను. ఇదిగోండి ఫెవికాల్ పెట్టేసి దీని మధ్యలో ఫోటోని స్టిక్ చేసుకోండి. ఈ మన జ్యువెలరీ బాక్స్ లో వచ్చే ఈ థర్మాకోల్ ని దీనికి కరెక్ట్ సైజ్ గా కట్ చేసుకుంటున్నాను. ఇలా కట్ చేసుకున్నాను. ఈ పైన ఉన్న ఈ రెడ్ కలర్ దాన్ని తీసేసి దీని ప్లేస్ లో ఈ ఫోటోని స్టిక్ చేయండి. ఇదిగోండి ఫోటో స్టిక్ చేసుకున్నాం కదా. ఇప్పుడు థ్రెడ్డింగ్ యాడ్ చేసుకుందాం కట్టుకోవడానికి. నేనైతే ఇదిగోండి ఇలా ఈ థ్రెడ్ ని తీసుకున్నాను. నేను దీనికి పూసల్ని యాడ్ చేసుకుంటున్నాను. థ్రెడ్ కి ఫెవికాల్ పెట్టి ఆ థర్మాకోల్ కి స్టిక్ చేసుకుంటున్నాను. అంటే తడిస్తే ఈ ఫోటో అనేది ఊడుకోకుండా ఉండేలా ఇలా కవర్ ని స్టిక్ చేస్తున్నాను. ఇదిగోండి సింపుల్ గా ఒక ఫోటో, పేపర్, కలర్స్ అండ్ దారం, పూసలతో రాఖీ రెడీ అయిపోయింది. నచ్చిందాన్ని రాఖీ, నచ్చితే ఒక లైక్ చేసి కమెంట్ చేయండి. ఇదిగోండి ఇంకొక టైప్ ఆఫ్ రాఖీ. నార్మల్ గా పేపర్ ని రౌండ్ షేప్ లో కట్ చేసుకొని దాని మధ్యలో ప్లాస్టర్ ని వేసాను. ఈ ప్లాస్టర్ ఎందుకు వేసానంటే ఇక్కడ మధ్యలో నేమ్ రాసుకోవడానికి. ప్లాస్టర్ వేసాక మా పాప ఫింగర్ ప్రింట్స్ ని దీనిపైన ప్రింట్ చేపించి తర్వాత దానిపైన నేమ్ రాస్తున్నాను. ఇప్పుడు దీనిపైన ఇలా స్కెచెస్ తో వేస్తున్నాను కలరింగ్. ఇప్పుడు దీన్ని స్టిక్ చేస్తున్నాను. నేను ఇలా క్రాస్ లో ఉండేలాగా. A few moments later. Meanwhile, చూసారు కదండి అన్ని మోడల్స్. మీకు అన్నింటికన్నా ఏ మోడల్ బాగా నచ్చిందో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. థాంక్యూ ఫర్ వాచింగ్. బై బై, టేక్ కేర్.